హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెన్యూన్ టాలీవుడ్. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న తన తర్వాతి సినిమా కాటమరాయుడు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది తర్వాత వచ్చిన గోపాల గోపాల అనుకున్నంత విజయం సాధించలేదు. దీని తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఎలాంటి డిజాస్టరో అందరికీ తెలిసిందే. అంతటి పరాజయం తర్వాత ఇప్పుడు మళ్ళీ కాటమరాయుడుగా వస్తున్నాడు మన పవర్ స్టార్. డాలీ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతుంది. అయితే ఇప్పుడు వినవస్తున్న వార్త ప్రకారం కాటమరాయుడు సెట్లో పవన్ కళ్యాణ్కి మరియు డైరెక్టర్ డాలీకి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగిందట. ఇక అక్కడి సెట్లో ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందట. దీంతో డిసప్పాయింట్ అయిన మన పవర్ స్టార్ సెట్ నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడట. ఇక చేసేదేమీ లేక డైరెక్టర్ డాలీ పవన్ కళ్యాణ్ లేని సీన్స్ని తీసేశాడు. మళ్ళీ కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ తిరిగి సెట్లోకి వచ్చాడట. అయితే వీరిద్దరి మధ్య గొడవకి అసలు కారణం ఏంటో తెలియరాలేదు. పవన్ కళ్యాణ్ డైలాగులు మర్చిపోవడం వల్లే ఇలా జరిగిందని కొందరు అనుకుంటే, డాలీ దర్శకత్వం మరీ నెమ్మదిగా ఉండడం వల్ల ఇలా జరిగిందని మరికొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కూడా చూడకుండా ఆయనతో మాటల యుద్ధానికి దిగాడంటే డాలీకి ధైర్యం చాలానే ఉందని చెప్పుకోవాలి. అంతేకాదు అంతటి ధైర్యం పనికిరాదని కూడా చెప్పుకోవాలి. చూడాలి మరి ఇలాంటివి మున్ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. కీప్ వాచింగ్ జెన్యూన్ టాలీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.